వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇన్ జనరల్గా ఇప్పుడు మీకు ఒక కెరీర్ మీద ఫోకస్ వచ్చింది కాబట్టి సో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు చాలామంది ఎంబీఏ లేదా పీజీడిఎం మీద మొగ్గు చూపుతూ ఉన్నారనమాట. సో ఇందులో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు ఎంబీఏ చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో ఏమన్నా హెల్ప్ అవుతుందా, ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్స్ని బట్టి మనం రాణించగలమా, లేకపోతే అందులో బిజినెస్ స్ట్రాటజీ కానీ మనకి లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, మనకున్న అదర్ స్కిల్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేసుకోగలమా లేదా, అండ్ దానికి సంబంధించిన ప్రాపర్ కరికులం అంతా కూడా ఎంబీఏలో ఉంటుందా లేదా పీజీడిఎం బెస్టా అనే డౌట్స్ అన్నీ కూడా మనకు వస్తున్నాయి. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సుకి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి మన ముందున్నారు. సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. హలో బ్రహ్మారెడ్డి గారు, ఎలా ఉన్నారు? సో ఈ పీజీడిఎం అండ్ ఎంబీఏ ఈ రెండింటి మధ్యలో అందరికీ ఉండే మేజర్ కన్ఫ్యూజన్ ఒకటి ఉంది. ఏది చూస్ చేసుకుంటే మనకి బెస్ట్ ఉంటుంది, కెరీర్కి బాగుంటుందని. సో మీరేం చెప్తారు, రెండిట్లో ఉండే ప్రధాన తేడాలు ఏంటి? సో మెయిన్గా చూసుకుంటే అండి, ఇక్కడ ఎంబీఏ వచ్చేసరికి ఏంటి అంటే యూనివర్సిటీ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తుంది. యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎంబీఏ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తారు. అండ్ పీజీడిఎం చూసుకుంటే మనకి బిజినెస్ స్కూల్స్, ఈ పీజీడిఎం మొత్తం కూడా మనకి ఇండియా వైజ్గా ఉన్న బిజినెస్ స్కూల్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ డిఫరెన్స్ అనేది రెండు కూడా మేనేజ్మెంట్ ప్రోగ్రామ్సే, బట్ కాకపోతే యూనివర్సిటీ ఏమో ఎంబీఏ అంటాము, బిజినెస్ స్కూల్స్ ఏమో పీజీడిఎం అంటాం. బట్ ఏంటి డిఫరెన్స్ అనేది కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఇక్కడ యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం కరికులం అప్డేషన్కి మేబీ స్లోగా ఉండొచ్చు, అదొక పాయింట్ అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ అప్డేటెడ్ కరికులం కానివ్వండి, ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్ కానివ్వండి, కొంచెం కంపేరిటివ్ టు బిజినెస్ స్కూల్స్ అనేది యూనివర్సిటీలో తక్కువగా ఉంటాయని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అనమాట. కమింగ్ టు ద బిజినెస్ స్కూల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఏంటంటే ఇక్కడ ట్రెండింగ్కి తగ్గట్టుగా, అంటే లైక్ మార్కెట్కి తగ్గట్టుగా ఇండస్ట్రీలకి ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ కరికులంని డిజైన్ చేసుకుంటూ ఉంటుంది బిజినెస్ స్కూల్ అనేది. అండ్ ద సేమ్ టైం ఈ కొలాబరేటింగ్ కంపెనీస్ ఇవి యూనివర్సిటీకి అయినా లేకపోతే బిజినెస్ స్కూల్కైనా దాని రెస్పెక్టెడ్ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ఉంటారు. బట్ ఆ డిమాండ్ ఏదైతే ఉందో, సపోజ్ ఇప్పుడు నవేడేస్ మనం చూడండి, ఒకటి ఏదైతే డిమాండ్కి ఇండస్ట్రీ డిమాండ్కి చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలాగే బిజినెస్ అనాలిటిక్స్ కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది దాంట్లో కరికులంలో కూడా చేంజెస్ అనేది ఈజీగా తీసుకురావడానికి అప్రూవల్ అనేది ఉంటుంది అన్నమాట బిజినెస్ స్కూల్లో. సో ఈ విధంగా డిఫరెన్స్ ఉంటుంది. కానీ బట్ దానికి సంబంధించి ఎక్కడ చేయాలనే కన్ఫ్యూజన్ అయితే ఏం అవసరం లేదు. బట్ ప్రిఫరబుల్గా చూసుకుంటే చాలామంది పీజీడిఎం బిజినెస్ స్కూల్లో చేయడానికి మాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి ఇది ప్రాపర్గా మీరు అన్నట్టు మార్కెట్కి తగ్గట్టు నేర్పిస్తుంది. ఎలాంటి బిజినెస్ స్కూల్ అయినా కూడా 100% ఏఐసిటీకి సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారమే రన్ అవుతూ ఉంటాయండి. సో 100% ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే అంటే రెసిడెన్షియల్ ఉంటాయి, నాన్ రెసిడెన్షియల్ ఉంటాయి. సో ఇక్కడ ఎలాంటి స్పెషలైజేషన్స్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుందనేది చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వెరైటీస్ ఆఫ్ స్పెషలైజేషన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అంటే కోర్ జనరలైజ్డ్ స్పెషలైజేషన్స్ ఒక 10+ ఉన్నాయి. బట్ ఇండస్ట్రియల్ డిమాండ్స్ ఉండి, ఇప్పుడు బెంగళూరు ఉంది లేదా హైదరాబాద్ ఉంది, ఇక్కడ ఇండస్ట్రీకి డిమాండ్ ఉన్న స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏ బిజినెస్ స్కూల్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో అండ్ దట్టు మనకు ఆ బిజినెస్ స్కూల్ అనేది మనకి సపోర్టివ్గా ఉంటుందా ఉండట్లేదు అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో అలాంటి బిజినెస్ స్కూల్లో ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుంటారో అండ్ మన డిజైర్డ్ స్పెషలైజేషన్ మనకి ఏదైనా మేజర్గా ప్రొవైడ్ చేస్తుందా లేదనే చెక్ చేసుకొని జాయిన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్లో చూసుకుంటే ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ స్కూల్ జనరల్ స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేస్తూనే ఇండస్ట్రీ డిమాండ్ ఉన్న స్పెషలైజేషన్స్ ఎక్కడైతే ఉంటున్నాయో అలాంటి బిజినెస్ స్కూల్స్ చూస్ చేసుకోవడం అనేది మంచిది స్టూడెంట్కి. సో మరి మనం ఈ పీజీడిఎం విషయానికి వచ్చేస్తే అందులో ఉండే స్పెషలైజేషన్స్ ఏంటి? సో జనరల్గా చూసుకుంటే మీకు వెల్ నోన్ అండి, చాలామందికి బేసిక్గా తెలిసింది ఏంటంటే మార్కెటింగ్, ఫినాన్స్ కావచ్చు, లేదా డిజిటల్ మార్కెటింగ్, లేదా హెచ్ఆర్, ఇలాంటి అందరికీ కూడా ఐడియా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా లాట్ ఆఫ్ స్పెషలైజేషన్స్ లైక్ ఇప్పుడు బూమింగ్లో కూడా మనం చూసుకుంటే బిజినెస్ అనలిటిక్స్ కానివ్వండి, ఐబీ ఇంటర్నేషనల్ బిజినెస్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏఎంఎల్ కానివ్వండి, డేటా అనలిటిక్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ అనేది మనకి ప్రజెంట్ పీజీడిఎంలో అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో ఇలాగ నెంబర్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ మనకి 25 to 40 వరకు కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అనేది బేస్డ్ ఆన్ బిజినెస్ స్కూల్ ఉన్న ఏరియాని బట్టి, బిజినెస్ స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీని బట్టి, అండ్ దాంతోపాటు వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఇలాంటి స్పెషల్ చాలానే ఉన్నాయి మనకి.
యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ నేను అడుగుదాం అనుకున్నా నెక్స్ట్ ఈ స్పెషలైజేషన్స్ కి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు Okay, మనకి okay, okay. హెచ్ఆర్ వీటన్నిటికి మరి వాటిని ఫ్యూచర్ లో స్టూడెంట్స్ ఎవరైనా సరే చూస్ చేసుకోవాలంటే వాళ్ళ ఫ్యూచర్ కి ఏవి బాగుంటాయి అంటారు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? ఇక్కడ ఒక చిన్న సజెషన్ మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుందండి. సో ఇప్పుడు నేను యాజ్ ఏ ఎంటర్ప్రీనర్గా డెవలప్ అవ్వాలి, లేదా ఒక పొజిషన్ ఒక సీఈఓగా వెళ్ళాలి, లేదా ఒక హెచ్ఆర్గా వెళ్ళాలి. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి కూడా వాళ్ళు చూస్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బూమింగ్లో ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు అవ్వచ్చు, లేదా ఇప్పుడు అప్కమింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, నెక్స్ట్ బూమింగ్లో అంటే నెక్స్ట్ 10 yearsలో ఏది మనకి బూమింగ్లో ఉంది అనేది మెయిన్ పాయింట్. ఇప్పుడు ఇవాళ చూస్తే మనకు అందరూ ఏఎంఎల్ ఏ మీద ఎక్కువగా వర్క్ చేస్తూ ఉన్నారు. బిజినెస్ అనలిటిక్స్ అనేది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ సైబర్ సెక్యూరిటీ సైడ్ కానివ్వండి, అండ్ అలాగే ఐబీ కానివ్వండి, అండ్ ఇంకా కొన్ని డిజైన్ సపోజ్ ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళకి చూసుకుంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కానివ్వండి, అగ్రికల్చర్ బీఎస్సీ చేసి అండ్ అగ్రికల్చర్ ఎల్ఐడింగ్ కోర్సెస్ చేసుకున్న వాళ్ళకి ఏబిఎం అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ట్రెండింగ్లో ఉంటాయి. అంటే ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ 10 yearsకి మనకి ఏది మనకి యూస్ఫుల్గా ఉంటుంది, మన ఫ్యూచర్ సెట్ చేసుకోవడానికి ఏది మనకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచించుకొని అనలైజ్ చేసుకొని జాయిన్ అవ్వడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంతేగాని ఎవరో జాయిన్ అయిపోయారు కదా అనే పాయింట్ కాకోకుండా మనకంటూ అసలు మనం దేనికి సూటబుల్ అవుతాం అనేది పాయింట్ కదా. మనకి ఇప్పుడు ఎక్కువగా కోడింగ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది, లేదా కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్సలెంట్గా ఉంది, అలాంటి వాళ్ళు లేదా ఫీల్డ్ జాబ్ చేయమంటే చేయలేరు. లేదా మార్కెటింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఫినాన్స్ మీద కూర్చోమంటే కూర్చోలేరు. సో అంటే టాకిటివ్ పర్సన్స్ ఉంటారు, లేదా ఈజీగా ఒక ఎన్విరాన్మెంట్ని కూల్ చేసేసి అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మార్కెటింగ్ చేయాలనుకుంటే ఫినాన్స్ చేయలేరు. సో తనకు తగ్గట్టుగా ఏది బాగుంది అండ్ అలాగే ఇండస్ట్రియల్ డిమాండ్ ఏది ఉంది అనేది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒకరి వర్క్ వాళ్ళు బాగా చేస్తుంటే అదే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు, నాకు కూడా అదే వర్కౌట్ అవుతుందని గుడ్డిగా వెళ్ళకూడదు. 100% అంతే కదా. ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, ఇప్పుడు బేసిక్గా చాలా మంది అక్కడే ఆ కన్ఫ్యూజన్లోనే ఆగిపోతుంటారు. ఎవరో చెప్పారనో, లేదా నా ఫ్రెండ్ జాయిన్ అయ్యారనో, లేదా వాళ్ళకి బాగా లక్షల్లో శాలరీస్ వచ్చేస్తున్నాయని. అలా కాదు కదా. ఇప్పుడు నీకు మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు బైపీసీకి వెళ్ళలేవు కదా. సింపుల్ లాజిక్. నువ్వు మ్యాథమెటిక్స్ 10/10% తెచ్చుకోగలవు, నువ్వు వెళ్ళి బైపీసీలో జాయిన్ అవ్వలేవు. లేదా బైపీసీ నీకు మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉంది, పోయి బీటెక్లో జాయిన్ అవ్వలేవు. లేదు ఇప్పుడు ఎంబీఏ అండ్ పీజీడీఎం ప్రోగ్రామ్లో చూసుకుంటే నీ బిజినెస్ అనలిటిక్స్ ఉంది, బిజినెస్ అనలిటిక్స్ నువ్వు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంకొక ఏదో ఒక నార్మల్ కోర్స్లో నువ్వు జాయిన్ అవ్వలేవు కదా. సో ఇది మెయిన్ పాయింట్. అండ్ మరి మీరు అన్నట్టుగానే ఆ కోర్సెస్ చూస్ చేసుకునేటప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు ఓపెన్గా చూసుకుంటే ఏ బిజినెస్ స్కూల్ అయినా కూడా మేము ఇవన్నీ ప్రొవైడ్ చేస్తామని చెప్తారు. బట్ మన వైపు నుంచి అంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక బిజినెస్ స్కూల్ ఇప్పుడు మనకి మేనేజ్మెంట్ కోర్సెస్ మీద చాలా డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పినప్పటికీ ఒకటి చూస్ చేసుకోవాలంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు, ఇలాంటి చాలా హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా 360 degreesలో ఏ అంశాలను ప్రధానంగా చూడాలంట? ఒక 3 years గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 4 years గ్రాడ్యుయేషన్ అయితే హానర్స్ నార్మల్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ సైడ్ వచ్చేటప్పుడు ఎక్కడ బాగుంటుంది అనేది మనం ఆలోచించుకున్నాం కదా. అండ్ అలాగే ఎలాంటి బిజినెస్ స్కూల్లో పీజీడీఎం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా ఉంటుందన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఏంటంటే ఇప్పుడు ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్కి ఏఐసిటీ అప్రూవల్ కానివ్వండి, లేదా ఇంకా న్యాక్ ఏదన్నా ఉందా అనేది ఆలోచించుకోవడం, లేదా ఇంకా ఏదన్నా ర్యాంకింగ్లో ఏదన్నా బెటర్గా ఉందా అంటే ఆ లొకాలిటీకి సంబంధించి స్టేట్ లెవెల్లో అవ్వచ్చు, నేషనల్ లెవెల్లో అవ్వచ్చు, సెంట్రల్ లెవెల్లో. సో ఏదైనా ర్యాంకింగ్స్ ఉన్నాయా, లేదా ఎలాంటి కంపెనీస్తో కొలాబరేషన్ అయ్యి ఉంది. సో అండ్ అలాగే మెయిన్గా ఆలోచించాల్సింది ప్లేస్మెంట్ పర్సంటేజ్, నాట్ ప్లేస్మెంట్ ప్యాకేజ్ అండి. సో ప్యాకేజెస్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్ని బట్టి, స్టూడెంట్ నాలెడ్జ్ని బట్టి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్ అనేది ఏ విధంగా ప్లేస్మెంట్ పర్సంటేజ్ వెళ్ళిపోతున్న బ్యాచ్కి ఇస్తున్నారనేది మనం చూసుకోవాలి. అలాగే ఫ్యాకల్టీ, ఇప్పుడు చాలా బిజినెస్ స్కూల్స్ ఏంటి అంటే ఇండస్ట్రియల్ డిమాండ్, ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అందులోనే పిహెచ్డి చేసిన ఫ్యాకల్టీని మెయింటైన్ చేయడం కానివ్వండి, మెయిన్ థింగ్ ఎలాంటి ఫ్యాకల్టీ మెయింటైన్ చేస్తున్నది కూడా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఒక అడ్మిషన్ తీసుకునే ముందు పీజీడీఎం ఇన్ బిజినెస్ స్కూల్లో అలాంటి స్పెషలైజేషన్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అనేది చూసుకొని జాయిన్ అవ్వడం మంచిది. అండ్ ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల కూడా మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావాలనేది కూడా చాలా మంది చూస్తూ ఉన్నారు. సో టు బి ఫ్రాంక్ అది ఇక్కడ రాదేమో అనే థాట్లో అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు చాలా మంది. సో మనకి ఇక్కడ ఉన్న బిజినెస్ స్కూల్స్లోనే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చేలాగా ఎటువంటి కోర్సెస్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఎలా ప్రొవైడ్ చేస్తున్నారని చూడాలి. అండ్ స్కూల్స్లో కూడా ఎలాంటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఈ మధ్య?
ఇక్కడ మీరు గమనిస్తే అండి, ఇండియాలో ఉన్న నెంబర్ ఆఫ్ బిజినెస్ స్కూల్లో గ్లోబల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేది రన్ చేస్తున్నారు. సో అంటే అవేర్నెస్ లేక అని కాదు కానివ్వండి, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది థాట్ ఉంటుంది. బట్ కమింగ్ టు బిజినెస్ స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే గ్లోబల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్తో పాటుగా అక్కడున్న కొన్ని బిజినెస్ స్కూల్స్తో టై అయిపోవడం, అక్కడున్న కొన్ని కంపెనీస్తో టై అయిపోవడం, వీళ్ళకి అక్కడ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కోసం ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది బిజినెస్ స్కూల్ వచ్చి. సో వీళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలని అనుకున్నప్పుడు సో మనకి ఏ బిజినెస్ స్కూల్ ప్రొవైడ్ చేస్తుందని సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఏదో ఒక నార్మల్ కాలేజ్ ఏదో నార్మల్ స్కూల్లో సెలెక్ట్ చేసుకొని నాకు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేదండి అని అనేది మనం ఆలోచించకూడదు కదా. ఇప్పుడు హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, లేదా ఇంకొక ఏరియా అవ్వచ్చు. మనం జాయిన్ అయ్యబోతున్న బిజినెస్ స్కూల్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉందా లేదా, ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నారా లేదా, లేదా గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అని అంటాం GIP. ఈ గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. సో నెంబర్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ అనేది ఈ గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీనితో పాటుగా స్టూడెంట్కి ఎలా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అంటే, సపోజ్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉండి అబ్రాడ్ కంపెనీస్లో కూడా జాబ్ చేయాలి అనుకున్నప్పుడు అతను ఈ గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ యూస్ చేసుకొని ఇంటర్నేషనల్ టూర్ ద్వారా ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఇంటర్న్షిప్ చేయడానికి ప్రొవైడ్ చేస్తుంది ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్. సో అక్కడ ఇంటర్న్షిప్ చేయడం వల్ల సపోజ్ ఇతనికి సంబంధించిన నాలెడ్జ్ కానివ్వండి, ఇతని క్రెడిబిలిటీ అనేది నచ్చింది అనుకోండి, ఆ పర్టికులర్ కంపెనీ వీళ్ళని హైర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఎక్స్పోజర్ వల్ల వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్కి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దీనికైతే చెక్ పాయింట్ ఏనండి. చాలా బిజినెస్ స్కూల్స్ అనేది వీళ్ళకి మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా PGDMలో ఎస్పెషల్లీ గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్స్ అనేది కూడా కొన్ని బిజినెస్ స్కూల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాంటి బిజినెస్ స్కూల్స్ తెలియాలి అన్నప్పుడు మనం రీసెర్చ్ చేసుకోవాలి. లేదా అట్లీస్ట్ మనల్ని కాంటాక్ట్ అయినా కూడా, మిడాస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కాంటాక్ట్ అయినా కూడా, మనకున్న కౌన్సిలర్స్ కానివ్వండి, ఈవెన్ మేమైనా కూడా వీళ్ళకి అంటే వాళ్ళు సజెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మేబీ మీరు అన్నట్టుగానే ఫుల్ ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల కూడా కొన్నిసార్లు మిస్గైడ్ అవుతారు. 100%. సో ప్రాపర్గా ఒకరిని అప్రోచ్ అయితే బెస్ట్. అంటే ఇక్కడ ఈ పాయింట్లో మనం ఏది మాట్లాడుకోవచ్చు అంటే అండి, రకరకాల డౌట్స్ అనేది ముందు పెట్టుకోవద్దండి. మనం దేనికి సూట్ అవుతామో మనకు తెలుసు. సో ఎలాంటి కోర్స్ చూస్ చేసుకోవాలో మనకు తెలుసు. ఎందుకంటే వీఆర్ నాట్ ఎ కిడ్స్. ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసామంటే మనం మెచ్యూరిటీ లెవెల్ కూడా ఆల్రెడీ దాటేసాం. సో మనకు దేనికి సూట్ అవుతామో, మనం దేనికి అప్లై చేసుకోవాలనేది ఒక నాలెడ్జ్ మనకు ఉంటుంది. లేదు ఒక కంపెనీకి జాబ్కి అప్లై చేసుకోవాలి, అక్కడితో ఆగిపోయి చేసుకుంటాం. లేదు ఇంకా మనకి ఒక సర్టిఫికేషన్ యాడ్ చేసుకోవాలి, కార్పొరేట్ లెవెల్లోకి వెళ్ళాలి, ఇలాంటి PGDM ప్రోగ్రామ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి పర్టికులర్ బిజినెస్ స్కూల్స్లో. గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా మనకు పెరిగిద్ది, నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. PGDMలో ప్రొవైడ్ చేస్తున్న కరికులం అనేది కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ కరికులం అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ అని కరెక్ట్గా చెప్పొచ్చు. అండ్ దీంతోపాటు లైఫ్ స్కిల్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా ఎక్కువగా స్ట్రాంగ్ గ్రిప్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది ఎనీ బిజినెస్ స్కూల్. సో అలా చూస్ చేసుకోవడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఈ మధ్య కాలంలో బిజినెస్లో కూడా మళ్ళీ మనకి నార్మల్గా ఇండియాలో చూసుకుంటే అగ్రికల్చర్ మీద చాలా ఎక్కువగా రెస్పెక్ట్ ఉంటుంది, చాలా మంది దాన్ని ఇంకా ఫాలో అవుతూ ఉంటారు. బట్ అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే దాని మీద ఎక్కువగా ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. సో దానికి ఎందుకు కారణం ఎందుకంటారు? ఇప్పుడు ఒకటి ఆలోచించండి, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అగ్రికల్చర్ స్టూడెంట్స్కి, అగ్రికల్చర్ ఎల్ఐడింగ్ కోర్సు చేసే స్టూడెంట్స్కి మీ ద్వారా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలామంది అగ్రికల్చర్ BSc ఆర్ ఎల్ఐడింగ్ కోర్సెస్ చేసిన తర్వాత ఎనీ MSc కోర్స్ మాత్రమే మనకు ఉంటుంది. అంటే ఆ MScలో ఎనీ స్పెషలైజేషన్ అండ్ తర్వాత PhDకి వెళ్ళిపోవాలి, ఓకే ఇంకా అక్కడితో మన సెటిల్మెంట్ అనే ఒక ఆలోచనలో ఉండాలి. బట్ 2014-15 ఆన్వర్డ్స్ మనకి అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ మీద మంచి అవేర్నెస్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ డిన్నర్ చేసి పడుకునేంత వరకు కూడా అగ్రికల్చర్ మీద కూడా మనం తిరుగుతూనే ఉంటాం. ఎలా తిరుగుతాం? ఫుడ్ ప్రోడక్ట్స్. ఒక ఫుడ్ ప్రోడక్ట్ మనకు రావాలి అంటే ప్రతి ఫీల్డ్లో ఒక ఫార్మర్ అనే ఎవరైతే ఉంటారో అతను దిగి సాయిల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ వరకు రకరకాల డిపార్ట్మెంట్స్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఈ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవటం వల్ల మేనేజ్మెంట్ సెక్టార్లో మేనేజ్మెంట్ స్కిల్స్తో పాటు వీళ్ళకి ఆల్రెడీ అగ్రికల్చర్ బేస్డ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. దానివల్ల అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్కి డిమాండ్ అనేది క్రియేట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు మనం చూడండి, ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ లేదా పెస్టిసైడ్ ఇండస్ట్రీస్, సీడ్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఈవెన్ ఫుడ్ ఇండస్ట్రీస్లో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో ప్రతి ఫుడ్ ప్రోడక్ట్లో అగ్రికల్చర్ వాళ్ళు జాయిన్ అవ్వడం, ఇండస్ట్రీలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది కార్పొరేట్ లెవెల్లో.
సో దీని వలన అగ్రికల్చర్ బీఎస్సీ అండ్ అగ్రికల్చర్ అలైడింగ్ కోర్సెస్ చేసిన విద్యార్థులు అందరూ కూడా ఇలాంటి ఈ ఏబిఎం ఇన్ పీజీడిఎం చేసుకోవటం వల్ల మంచి కెరియర్ గ్రోత్ అనేది ఉంటుంది వీళ్ళకి అండ్ మంచి ప్యాకేజెస్ కార్పొరేట్ లెవెల్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ గ్రాడ్యుయేషన్తో ఆగిపోకుండా ఏబిఎం చూస్ చేసుకోవడం మంచి అవకాశాలు అనేది ఉంటాయి. అండ్ మరి ఇదే విషయంలో వస్తే మనం ట్రెడిషనల్ అగ్రికల్చర్తో పాటు అది కాకుండా ఈ బిజినెస్ అగ్రి బిజినెస్ నేర్చుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అంటారు స్టూడెంట్స్కి? ఇప్పుడు జనరల్గా ఏంటంటేనండి, ఇంతకుముందు అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ మీద అవేర్నెస్ లేనప్పుడు ఎప్పుడైతే ఈ ఫుడ్ ఇండస్ట్రీస్ కానివ్వండి అండ్ అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్కి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా వాళ్ళకి మేనేజ్మెంట్ సైడ్ కావాల్సిన ఎంప్లాయీస్ కావాలి. ఎగ్జాక్ట్లీ, అవును, ఎంప్లాయీస్ కావాలి. సో ఇది నీ డిగ్రీ చేసి ఎంబీఏ చేసుకున్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకుంటూ ఉంది ఇంతకుముందు వరకు కూడా. బట్ ఎప్పుడైతే అవేర్నెస్ క్రియేట్ అయ్యిందో ఏబిఎం మీద, అగ్రికల్చర్తో పాటు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసుకోవటం వల్ల అగ్రికల్చర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉంటుంది అండ్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ స్కిల్ అనేది వీళ్ళకి ఉంది. కాబట్టి ఒక ప్రోడక్ట్, సపోజ్ ఇప్పుడు ఒక ఫర్టిలైజర్ ప్రోడక్ట్ ఉందండి, దాన్ని ఒక సేల్ చేయాలి, లేదు దాన్ని ఎలా సేల్ చేస్తే వర్కౌట్ అవుతుందనే పాయింట్లో ఆలోచిస్తే ఒక ఎంబీఏ చేసి ఒక జనరల్ పీజీడీఎం చేసిన వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఓకే ఈ ప్రోడక్ట్ మనం సేల్ చేయాలి, సో ఎలానే ఒక కైండ్ ఆఫ్ ఏదో ఒక డిజైన్ చేసుకుంటారు. అలా కాకుండా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్ అయితే వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంటుంది హౌ టు యూజ్ దిస్. సో ఈ ఫర్టిలైజర్ని ఎలా యూజ్ చేస్తే వాళ్ళకి ఏ క్వాంటిటీలో వీళ్ళకి డెవలప్ చేస్తే వీళ్ళు మనకి అట్రాక్ట్ అవుతున్న ఒక ఆలోచన ఉంటుంది. సో రైతులకి మంచిగా అందించడంతో పాటుగా మార్కెటింగ్ లెవెల్ బిజినెస్ కూడా వర్కౌట్ అవుతుంది. సో అప్పటి నుంచి కూడా ఈ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవడం మొదలు పెడుతున్నాయి అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా. అగ్రికల్చర్ కమోడిటీస్ సైడ్, ఫుడ్ ఇండస్ట్రీస్ సైడ్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, సీడ్ ఇండస్ట్రీస్ లేవని కాదు, మనం వెతుక్కోవాలి. అంటే ఒకప్పుడు టు బి ఫ్రాంక్ మాట్లాడితే మనకి 3 సెక్టార్స్ ఉన్నా అగ్రికల్చరల్ ఎక్కువగా అగ్రికల్చరల్ సెక్టార్ అనేది ఎక్కువ రన్ అవుతున్నప్పటికీ దాని నుంచి జీడిపి తక్కువ ఉండేది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కోర్సెస్తో కనుక మ్యూచువల్గా వర్క్ చేస్తే మనకి అగ్రికల్చరల్ నుంచే జీడిపి గ్రో అయ్యే ఛాన్సెస్. అండ్ వన్ మోర్ థింగ్, నవేడేస్ ఇప్పుడు చూస్తే ఫుడ్ ఇండస్ట్రీస్లో అండ్ ఫుడ్ ఎంత నీడ్ అయిపోతున్నది మనం ఒకటి ఆలోచించుకోవాలి. అప్కమింగ్ డేస్ ఎలా ఉండబోతుందో కూడా తెలియదు. సో ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ఇన్నోవేటింగ్ థాట్ తోటి ఆల్రెడీ స్టార్ట్ చేసి రన్ చేస్తూ ఉన్నాయి. అంటే ఎలాగంటే ఇప్పుడు మీరు గమనిస్తే అబ్రాడ్ కంట్రీస్లో కూడా కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది తీసుకొని ఒక ఇండివిజువల్ ఫార్మర్స్ అనేది చేస్తున్నారు విత్ ద యూజింగ్ ఆఫ్ టెక్నాలజీ. సో అలాగా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నారు, రానున్న రోజుల్లో ఫుడ్ క్రైసిస్ని ఓవర్కమ్ చేయడానికి. బికాజ్ ఎందుకు అంటే ఎవరు కూడా మట్టిలో దిగి పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. పొలం వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి చేయడానికి, నాకు ఓపెన్గా చెప్తున్నాను, ఫీల్డ్కి వెళ్ళి ఫార్మర్ కావడానికి మనకి అంటే సొసైటీలో ఆ థాట్ అలా డెవలప్ అయిపోయింది. సో ఈ గవర్నమెంట్ కూడా తీసుకొస్తున్న ఇన్నోవేటింగ్ ఐడియా ఏంటి అంటే కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది తీసుకోవడం, అందులో ఆ పర్టికులర్ ఏరియాని బట్టి డిజైడ్ క్రాప్స్ ఏదైతే అక్కడ పెరుగుతాయో దానికి సంబంధించి అక్కడ గ్రో చేయించడం, వాటిని మన ప్రజలకు అందించడం అనేది చేయబోతుంది. ఆల్రెడీ చేస్తూ కూడా ఉంది కొంత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా. బట్ దాన్ని లార్జ్ స్కేల్లో డెవలప్ చేయాలి. ఇలా లార్జ్ స్కేల్లో డెవలప్ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ఎవరు అవసరం అవుతారు, అగ్రికల్చరిస్ట్లే అవసరం అవుతారు. సో అగ్రికల్చర్తో పాటు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన క్యాండిడేట్స్ అవసరం అవుతారు. సో రానున్న రోజుల్లో ఎంత డిమాండ్ ఉండబోతుందో కూడా ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఫుడ్ ప్రోడక్ట్స్కి అంత డిమాండ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్తో పాటు ఇవాళ మీరు గమనిస్తే చూడండి, అంటే మనకు తెలిసిన ఇప్పుడున్న జనరేషన్లోనే మనకు తెలిసిన విషయంలోనే హైడ్రోఫోనిక్స్ ఆల్రెడీ వచ్చేసాయి మన దగ్గరికి కూడా, టెర్రస్ గార్డెనింగ్ వచ్చేసింది, సో ఇండివిజువాలిటీ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చేసింది. సో ఇంకా రానున్న రోజుల్లో మన మహేష్ బాబు గారు చెప్పినట్టు వీకెండ్ ఫార్మింగ్ కూడా డెవలప్ అవ్వచ్చేమో. ఆల్రెడీ కొంతమంది వీకెండ్ ఫార్మింగ్ ఖచ్చితంగా అలవాటు అవ్వాలి, మన పిల్లలకి అలవాటు అవ్వాలనే ఆలోచనతోటి తీసుకెళ్తున్నారు జనాల్లోకి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎంత దీని మీద డెవలప్ అయితే మనం చూడలేము. ఈ థాట్ ప్రాసెస్లో కూడా ఇవన్నీ ఒక సైడ్ ఉంటే ఈ మధ్య కాలంలో యంగ్ జనరేషన్స్ అందరూ కూడా యంగ్స్టర్స్ కోర్స్లో జాయిన్ అయిన స్టార్టింగ్ నుంచే మేము ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అనుకుంటున్నాము అనే ఇంట్రెస్ట్తో ఉంటున్నారు. సో మరి ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా బిజినెస్ స్కూల్స్ ఎలాంటి కోర్సెస్ కానీ ఎలాంటి గైడెన్స్ అందిస్తున్నాయి అంటారు? మీరు అన్న ఎంటర్ప్రినర్లోనే ఎంటర్ప్రినర్షిప్ అనే ఒక మైనర్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తే సమ్ డిఫరెన్స్ బిజినెస్ స్కూల్స్. సో ఎంటర్ప్రినర్షిప్ సంబంధించిన ఒక స్పెషలైజేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటే కొన్ని బిజినెస్ స్కూల్స్. సో ఎంటర్ప్రినర్షిప్లో ఏమైపోతుంది, ఇప్పుడు ఇన్నోవేటింగ్ ఐడియాస్ అండి, నేను ఎందుకు కంపెనీ స్టార్ట్ చేయకూడదనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది కదా. సో ఆ పాయింట్లో నుంచి ఏం చేస్తారు అంటే ఎప్పుడైతే అలాంటి స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకున్నా లేకపోతే మైనర్గా కానీ ఆ స్పెషలైజేషన్ తీసుకున్నా కానీ
బిజినెస్ స్కూల్స్ అన్నీ కూడా స్టూడెంట్స్కి సపోర్టివ్గా ఉంటున్నాయి. సో ఏం జరిగిద్ది, సపోజ్ ఏదైనా కంపెనీని స్టార్ట్ చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించింది ఏదైనా ఫండింగ్ లాగా ఏదైనా ప్రొవైడ్ చేయించడం రీసెర్చ్ ఇన్నోవేషన్లో భాగంగా. సో అలా వెళ్ళినప్పుడు ఎందుకంటే ఆ బిజినెస్ స్కూల్కి కూడా అది మంచి డెవలప్మెంట్ అవుతుంది కదా. సో అలాగ వాళ్ళకి ఇన్నోవేటింగ్ థాట్స్ ఐడియాస్ వచ్చినప్పుడు ఆ ప్లేస్మెంట్ సెల్లో భాగంగా వీళ్ళకి ఆ ఐడియాలజీ మీద డెవలప్మెంట్ ఇవ్వడానికి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి కల్పించడం కానివ్వండి, అల్యూమినీ ఫార్మేషన్స్ కానివ్వండి, ఇలా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ ఐడియాలజీ లేదా కొంతమందికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉంటుంది, ఒక యాప్ డెవలప్మెంట్ చేయాలనే ఉంటుంది, ఒక కంపెనీ డెవలప్ చేయాలి, ఒక సీఈఓగా డెవలప్ అవ్వాలి. ఇట్లాంటి అందరికీ కూడా ఎంటర్ప్రీనర్గా డెవలప్ అవ్వాలి. అందరికీ కూడా బిజినెస్ స్కూల్స్ ఏంటంటే ఓన్ థాట్స్ డెవలప్ చేసుకోవడం కోసంగా ప్లేస్మెంట్ సెల్లో వీళ్ళకి రకరకాల క్లబ్స్ కానీ కొన్ని ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూస్ ఇలాంటివి చేపించి యాజ్ ఏ ఎంటర్ప్రీనర్గా డెవలప్ అవడానికి అవకాశం ఇస్తుంది. సో ఆ ఎంటర్ప్రీనర్షిప్ అనే స్పెషలైజేషన్ ద్వారా ఏదో మేజర్ ఆర్ మైనర్గా కూడా. సో అలాంటి క్యాండిడేట్స్ ఎవరున్నా కూడా బిజినెస్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఒక ఎంటర్ప్రీనర్గా డెవలప్ అవ్వాలంటే ఏం కావాలండి, బేసిక్ స్కిల్స్ అనేది ముందు డెవలప్ అవ్వాలి. ఒక కంపెనీ ఏ విధంగా స్టార్ట్ చేయాలనే నాలెడ్జ్ కావాలి. లేదా ఒక మేనేజ్మెంట్ స్కిల్ అంటే నేను కంపెనీ తీసుకొని ఒక 1000 గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకొని ఎలా మేనేజ్ చేయాలనే స్కిల్ అనేది నేర్చుకోవాలి. ఇలాంటివన్నీ కూడా నేర్పించడం అనేది జరుగుతుంది. బడ్జెట్ మేనేజ్మెంట్ 100% ఇందులో అన్నీ వస్తాయి. బడ్జెట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, ఫినాన్స్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, అన్నిటినీ పరిగణలోకి తీసుకొని కూడా యాజ్ ఏ ఎంటర్ప్రీనర్గా డెవలప్ అవడానికి అవకాశం కల్పిస్తుంది బిజినెస్ స్కూల్స్. ట్రూ, ఇది ఎగ్జాక్ట్గానే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి పెద్దగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. సో ఇది మనకి ప్లస్ పాయింట్ అవుతుంది ఎగ్జాక్ట్గా. ఎనీ జాబ్ అండి మనం చూసాం. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే బిజినెస్ స్కూల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే తీసుకుంటూ ఏదైతే మనం చేస్తున్న జాబ్ అయినా అవ్వచ్చు, లేదా ఏదైనా కంపెనీ డెవలప్ చేస్తున్నామో అవ్వచ్చు, దాన్ని లాంగ్ రన్లో ఏ విధంగా రన్ చేయాలో దాన్ని నేర్పిస్తుంది. ఏదో స్టార్ట్ చేసాం, ఒక హైప్ వచ్చేసింది, ఇంకా మళ్ళీ డౌన్ఫాల్ అనేది కాకోకుండా, సో దాన్ని గో అండ్ స్లోగా లేదా ఇట్లా అంటాం కదా మనం, స్లో అండ్ స్టడీ. సో అట్లాగా దాన్ని ఏ విధంగా లార్జ్ స్కేల్లోకి తీసుకెళ్లాలనేది కూడా నేర్పించడం జరుగుతూ ఉంటుంది. బట్ సో మరి ఈ విజన్కి కానీ ఇవన్నీ కూడా ఈ మేనేజ్మెంట్ కోర్సెస్లో వాళ్ళందరూ చాలా నేర్చుకుంటూ ఉంటారు స్టూడెంట్స్. సో ఈ నేర్చుకున్నా కూడా ఒక కంపెనీ ఎవరైనా స్టూడెంట్ని మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకున్న స్టూడెంట్ని హైర్ చేయాలంటే ఏ స్కిల్స్ ఎక్కువగా చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు? ఆబ్వియస్లీ టెక్నికల్ స్కిల్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు స్టూడెంట్ డిజైడ్ అంటే వాళ్ళకి కావాల్సిన పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఏదైనా మార్కెటింగ్, ఏదైనా ఫినాన్స్, ఐటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి సంబంధించి ఎలాంటి ప్రోగ్రామింగ్ ఇతను నేర్చుకొని ఉన్నాడు అనేది మెయిన్గా చూస్తారు. బట్ వీటన్నిటితో ఈ స్కిల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఈ బిజినెస్ స్కూల్స్లో చేసుకోవటం వల్ల పీజీడీఎం ఏంటంటే వీళ్ళకి సైమల్టేనియస్గా ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటుగా లైఫ్ స్కిల్స్ అనేది నేర్పించడం జరుగుతుందండి. ఈవెన్ మీరు గమనిస్తే డ్రెస్సింగ్ స్టైల్ కూడా, ఎథ్నిక్ స్కిల్ కూడా వీళ్ళకి నేర్పించి, అంటే ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఆర్ పీజీడీఎం చేసిన గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ పోస్చర్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్ టు అదర్స్. కాన్ఫిడెంట్గా ఉంటుంది. బీ కాన్ఫిడెంట్ అంటారు చూడండి, ఈవెన్ షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కూడా బీ కాన్ఫిడెంట్ అనుకుంటా. సో అలాగా వీళ్ళని గ్రో చేస్తారు. అండ్ ఈ రోజుల్లో చూసుకుంటే మనకు మెయిన్గా డ్రాబ్యాక్ అవుతున్న సిచ్యువేషన్ ఏంటంటే కమ్యూనికేషన్. ఈ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ డెవలప్ చేయడానికి కూడా వీళ్ళకి ఏంటి అంటే కొన్ని గ్రూప్ డిస్కషన్స్ కానివ్వండి, లేదా కొన్ని మీడియా ప్రజెంటేషన్స్ కానివ్వండి, ఇలాంటివి డెవలప్ చేసి అన్ని రకాలుగా ఒక కంపెనీకి ఒక పర్సన్ ఏ విధంగా కావాలో అలా డిజైన్ చేసి పంపిస్తుంది. సో మరి చివరిగా మనం చాలా అంశాలు అయితే మాట్లాడుకున్నాం, కానీ స్టిల్ అందరికీ ఒక డౌట్ అయితే వస్తుంది. సో ఎంబీఏ లేదా పీజీడీఎంఏ చేయాలి అనుకున్న స్టూడెంట్స్కి, లేదా వాళ్ళ పిల్లలు చేయాలనుకుంటూనే ఆలోచిస్తున్న పేరెంట్స్కి మీరు చివరిగా ఇచ్చే మెసేజ్ ఏంటి, సజెషన్ ఏంటి? అండ్ వాళ్ళు ప్రధానంగా ఒకవేళ ఈ కోర్స్ చేయాలంటే చూడాల్సిన అంశాలు ఏంటి? సో మీ ద్వారా నేను చెప్పే పాయింట్ ఏంటంటేనండి, ఎవరైతే గ్రాడ్యుయేషన్ 3 years or 4 years కంప్లీట్ చేసుకొని ఉంటారో ఎంబీఏ ఆర్ పీజీడీఎం మనం డిస్కస్ చేసుకున్న డిఫరెన్స్ అనేది మనం ఆల్రెడీ చెప్పేసాం. సో అప్డేటెడ్ కరికులం తోటి, అప్డేటెడ్ ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంటల్ తోటి, ఇండస్ట్రియల్ డిమాండ్ ఉన్న స్పెషలైజేషన్స్ చేయాలి అంటే సో 100% వీ హ్యావ్ టు సెలెక్ట్ బిజినెస్ స్కూల్స్. సో అండ్ దీంట్లో ఉన్న స్పెషలైజేషన్స్ ఏదన్నా తెలుసుకోవాలి అనుకున్నా, మనం దేనికి సూట్ అవుతాం అంటే దానికి సంబంధించిన కౌన్సిలింగ్ కానివ్వండి, సో మనల్ని కాంటాక్ట్ అయినా లేదా కింద ఉన్న నెంబర్స్కి ఏదన్నా కాల్ చేసి తెలుసుకున్నా కూడా వీళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేయొచ్చు. అండ్ ఇవాళ రోజుల్లో చూసుకుంటే ఇంకా కొంతమందికి హెల్త్ ఇండస్ట్రీలో కూడా హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేయాలి, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా ఉందన్నమాట. సో దీని మీద కూడా
కొంతమందికి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి తెలుసుకొని ఎలా అడ్మిషన్ తీసుకోవచ్చు, ఎక్కడ దాని ఎక్కడ తీసుకోవచ్చు, మనకి ఏ బిజినెస్ స్కూల్ అనేది, అండ్ ఈవెన్ మెయిన్గా మనం ఆలోచించాల్సిన బడ్జెట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది. సో పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినప్పుడు సో ఈ బడ్జెట్ కూడా మనకి కంఫర్టబుల్ బడ్జెట్లో ఎలాంటి బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి అనేది కూడా మీరు కాల్ చేసి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే లైక్ చేయాలని ఉంటుంది, బట్ దాని వెనకాల ఎన్ని రీజన్స్ అండ్ ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసాము. సో అఫ్ కోర్స్ మీకు కూడా ఈ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. సో మీకేమైనా స్టిల్ డౌట్స్ ఉన్నా, లేదు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా లోపల, ఒకరి కింద వర్క్ చేయకూడదు, మనమే ఒక లెవెల్లో మనమే ఒకరికి పనిచ్చే స్టేజ్లో ఉండాలి అని అనుకుంటామని, సో అలాంటి కోర్సెస్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయని చాలా డీటెయిల్గా చెప్పారు బ్రహ్మ గారు. సో మీకే డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.